యుద్ధము రెండు దేశాలకి నష్టమే. యుద్ధం వల్ల ఎంత నష్టమో మీరు ఆలోచిస్తే, ఇంధనం నష్టం, విద్యుత్ ఆగిపోతుంది, సరఫరాలు ఆగిపోతాయి, ఏమండి ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, ఉద్యోగ సంబంధమైన ఫ్యాక్టరీలు ఎన్నో నాశనం అయిపోతాయి, ఎన్నో వైద్యశాలలు కూలిపోతాయి, ఎన్నో విద్యాశాలలు కూలిపోతాయి. ఎవరు కోపం కొలిది వారు ఏం చేస్తున్నారో తెలీదు, అందులో అభాగ్యులు చచ్చిపోతున్నారు, కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు, పేలిపోతున్నాయి, కాలిపోతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి, భవంతులు కూలిపోతున్నాయి. ఒక పక్క ఆ దేశానికే కాదు మన దేశానికి కూడా నష్టమే. మన ఇంట్లో ఈరోజు చక్కగా పడుకుంటున్నామంటే మన కాపలా కాస్తున్న వారు, వాళ్ళ కోసం మనం భారంతో ప్రార్థన చేయాలి. మన కోసం వాళ్ళు ఎంతో రాత్రింబగళ్ళు యుద్ధం చేస్తున్నవారు, వారి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం ఈరోజు సౌఖ్యంగా ఉన్నామంటే, మనకు అన్నీ దొరుకుతున్నాయంటే మన దేశంలో భద్రత ఉంది. అదే కొదువైతే తిండికి కరువు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇంధనానికి కరువు వచ్చేస్తుంది, రవాణా ఆగిపోతుంది, సరఫరా ఆగిపోతుంది, విద్యుత్ ఆగిపోతుంది, ఫోన్ సౌకర్యాలు ఆగిపోతాయి, నెట్ సౌకర్యాలు ఆగిపోతాయి. ప్రపంచం ఒక పక్క చూస్తే ఎంత చీకటిలోకి వెళ్ళిపోతుందో. నీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది ఆహారం? మిల్లు ఆడకపోతే నీ ఇంట్లో ధాన్యం ఉన్నా ఎన్ని రోజులు తింటాం? ఎన్ని రోజులు దంచుకోగలవు? సహోదరులారు, ఎందుకు మాట చెప్తున్నానంటే, మనము ప్రతి విషయమై ప్రార్థన చేసేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన